119 Psalm 125. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగచేయు. I am the servant, give me understanding that I may know the testimonies. నీకు ఏది ఇష్టమో, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు ప్రభువా, నా పితరులకు ఎలాగ జ్ఞానం ఇచ్చావు, వాళ్ళకి సాక్ష్యాలు ఎలాగొచ్చాయి, నాకు కావాలి. ఐ వాంట్ గ్రహించు. ఇది కరెక్ట్ వర్డ్, గ్రహించు అనండి. అండర్స్టాండింగ్ కరెక్ట్ వర్డ్, అర్థం చేసుకోనండి, గ్రహించుకొనుట. దిస్ ఈజ్ అనదర్ గుడ్ వర్డ్. గివ్ మీ అండర్స్టాండింగ్ దట్ ఐ మే నో ద టెస్టిమోనీస్. అన్నిటికి ఇది ఒక మంచి మూలము అని ఎంతమంది కనిపిస్తుంది. అందుకే అంటాడు ఇంగ్లీష్లో, అమంగ్ ఆల్ ద గెటింగ్ గెట్. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమంటాడు? బుద్ధి. అక్కడ జ్ఞానం అని ఉంటుంది, బుద్ధి అని ఉంటుంది, రకరకాలుగా వాడతాం. కానీ ఇంగ్లీష్లో అక్కడ ఏముంటుంది తెలుసా? అండర్స్టాండింగ్ అని ఉంటుంది. తీయండి ఆ వచనం. Proverbs 4:7. Wisdom is the principal thing, therefore get wisdom, and with all the getting, ఇక్కడ చూడండి, విజ్డమ్ కావాలా, కానీ with all the getting get understanding. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి. బుద్ధి అంటే ఏంటి ఇంగ్లీష్లో ఇక్కడ? అండర్స్టాండ్. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ సంబడి టుడే. డోంట్ ఫర్గెట్ దిస్. ఈ మెసేజ్ మర్చిపోవద్దని చెప్పండి. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఎప్పుడు నీ జీవితంలో పెట్టుకోనండి. అండర్స్టాండింగ్, దిస్ ఇస్ ద కీ. కొంతమందికి ఇది రాదు, నీ జీవితాంతం రాదు, నా బాలకి రాదు. ఇలాంటి వాళ్ళు మొత్తం ఒక 90% మంది ఉంటారు, రాదు. దేవుణ్ణి అడగాల. యు నీడ్ టు ఆస్క్ గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. అడిగిన తర్వాత అనేకుల జీవితాలు అంచెలంచెలుగా మారిపోతాయి. అనేకుల రిపోర్ట్లు చాలా మందికి నార్మల్ వచ్చేస్తాయి. ద వర్డ్ బ్రింగ్స్ హీలింగ్. సో దేవుని చిత్తము తెలుసుకోవడానికి, నెరవేర్చడానికి మనకి ఇది కావాలంట. చూసినా ఎజ్రా 8:16, ఎజ్రా 8:16. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరియేలు, షెమయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యోయారీబు, ఎల్తానాతోను పిలువనంపించి, వీళ్ళందరినీ పిలిపించాడంటే ఎజ్రా. వీళ్ళందరినీ చూస్తే ఇంగ్లీష్లో కింద ఒక మాట ఉంటుంది, ఏమేంటి? మెన్ ఆఫ్ అండర్స్టాండింగ్. వీళ్ళందరూ బుద్ధి కలిగిన వారంట. దే కాల్డ్ దెమ్, వాళ్ళని పిలిపించారంట. 18 చూద్దాం. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరెబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. దేవుడు చెప్పాడంటే, కమాన్ తీసుకొని రావాలని, నీ దేశం మళ్ళీ కట్టబడాలి, పడిపోయిన నీ దేశం కట్టబడాలి, మళ్ళీ నిలకడగా ఉండాలి, మీరు బ్లెస్ అవ్వాలంటే గెట్ దీస్ మెన్ ఆఫ్ అండర్స్టాండింగ్. వారు మీకు బోధించాలా. లెట్ దెమ్ టీచ్, లెట్ దెమ్ ఇంపార్ట్ యూ విజ్డమ్ సూపర్ న్యాచురల్లీ. ఎప్పుడైతే దీన్ని వింటారో అద్భుత రీతిగా ఇది మీ హృదయంలోకి వచ్చేస్తుంది అండి. ఈ రోజు ఇది వింటున్న వాళ్ళు చాలా మంది మీ హృదయంలోకి వస్తుంది ఈ రోజు ఈ జ్ఞానం. ఇఫ్ యూ లిసన్ టు దిస్, యూ విల్ బి డ్రాన్ అండ్ యూ విల్ రిసీవ్ దిస్ అండర్స్టాండింగ్. నెహెమ్యా 8:2. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడిదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి, చూడండి, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల, చదవబడి దాన్ని ఏం చేయాలంట? గ్రహించుకుని. సో దట్ దే కెన్ అండర్స్టాండ్, కుడ్ హియర్ అండ్ అండర్స్టాండ్. వినడమే కాదంట, విని అర్థం చేసుకోవాలి. మీలో కొంతమంది వినేళ్ళిపోతారు, కానీ నాకు తెలుసు కొంతమంది ఉంటారు ఎడతెగక ప్రార్థిస్తారు జ్ఞానంకి. ఈ మెసేజ్ తర్వాత వాళ్ళ జీవితాలు, వాళ్ళ తరాలు బాగా బ్లెస్ అయిపోతాయి దీని తర్వాత. సో అండర్స్టాండింగ్ కమ్స్ బై హియరింగ్. ఎలాగొస్తుందంట జ్ఞానము? బై హియరింగ్, బై హియరింగ్, బై హియరింగ్. యు సీ నౌ యోబు 34:16. కావున దీన్ని విని వివేచించుము, నా మాటలను ఆలకింపుము. నౌ ద హెస్ అండర్స్టాండింగ్ హియర్ హెస్. జ్ఞానము కలిగిన వాడు వినాలంట. అంటే అండర్స్టాండింగ్ కమ్స్ బై హియరింగ్. వినుట వల్ల వస్తుందంట ఈ బుద్ధి, గ్రహించుకునే బుద్ధి, అర్థం చేసుకునే బుద్ధి, బై లిజనింగ్. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే నేను మీకు ఏమిస్తానో తెలుసా? వినే చెవు, హియరింగ్ ఇయర్. అందుకే ఎప్పుడు అంటాడు ఆయన, చెవు గలవాడు వినుగాక అంటాడు. ఎందుకంటే అనేకులకు అర్థం కాదు, వాళ్ళకి తెలియదు ఇందులో ఎంత ఉంటుందని. అందుకే శిష్యులు పైకి వచ్చి, అయ్యా ఇందులో ఏదో అర్థం ఉంటుంది, మాకు అర్థమయ్యేటట్టు చెప్పు అంటాడు. ఇప్పుడు అర్థం చేసుకుని, ఎందుకంటే అండర్స్టాండింగ్. వాళ్ళ పరలోకానికి పునాదులు ఎలాగారంటే దే గాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఏదో వినేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, మళ్ళీ వచ్చి అడుగుతారంట, అయ్యా దీని భావం ఇంకా చెప్పు, మాకు అర్థం అవ్వాలా, మేము అది అర్థం చేసుకొని నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా జీవించాలా. యు సీ దట్ నా. నెహెమ్యా 10:28. నెహెమ్యా 10:28. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతినీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వీళ్ళందరూ ఏమయ్యారంట? వాళ్ళందరూ జ్ఞానము, తమ్మును తాను ఏం చేసుకున్నారంట? వేరుపరుచుకున్నారు. విజ్డమ్ సెపరేట్స్ యూ.
బుద్ధి నిన్ను వేరుపరుస్తుంది. బుద్ధి లేనివాడు ఉన్నాడు నాబాలు, ఈమె బుద్ధి కలది. ఏమైంది? అతన్ని వేరుపరిచి ఎవరిని చేసుకుంది? ఈరోజు జ్ఞానము నీ రోగం నుండి, పాపాన్ని నుండి, బాధల నుండి నిన్ను వేరుపరచును గాక. Wisdom separates you from foolish things, from dead things. Wisdom is very powerful. Wisdom separates you. Wisdom exalts you. Wisdom comes by understanding. By understanding comes by hearing. యోబు 28:28 తీయండి. యోబు గ్రంథం 28:28. మరియు యెహోవా యందలే భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. ఈ జ్ఞానము ద్వారా ఇంకొక పని జరుగుతుంది అంట. దుష్టత్వాన్ని ఏం చేస్తామంట మనము? విడుకుంటుందంట. నేను విడవలేకపోతున్నానండి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి, అనకుండా ఉండలేకపోతున్నానండి, చేయకుండా ఉండలేకపోతున్నానండి, తీసుకోకుండా ఉండలేకపోతున్నాను, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఆ మాటలు సూపర్ న్యాచురల్ అండర్స్టాండింగ్, అద్భుత రీతిగా. అందుకే దావీదు ప్రార్థిస్తాడు, ప్రభువా నాకు కావాలి, ఐ నీడ్ దట్ అండర్స్టాండింగ్. నీ చిత్తం తెలుసుకోవడమే కాదు, నీ చిత్తము జరిగించాలి. నేను ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్. 119వ కీర్తన 104. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనవి. తప్పు మార్గాలు చూస్తే ఇంతకుముందు తప్పు మార్గాలు ఆనందించేవాడు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, అర్థం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని సామర్థ్యం వచ్చిందో, తప్పు మార్గాలను చూసి ఏమవుతుందంట? అసహ్యం వేస్తుందంట. చి ఆ ఫోటోలు చూడను, ఆ చెడ్డ పనులు చేయను, నేను ఎదగాల, నేను ఎవనుండి నా బలాన్ని నేను ఆ వ్యర్థానికి చేయను. అండర్స్టాండింగ్ యూ సపరేట్ ఫ్రమ్ అదర్ పీపుల్. యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. అందరిలో ఆత్మ ఉంది. ఎంతమందిలో ఆత్మ ఉంది? మనందరిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. అయితే మనలో ఆత్మ ఉంటుంది, కరెక్టే. నరులో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి ఏమిస్తుందంటే, అంటే దేవుని యొక్క ఆత్మ మనకు అద్భుత రీతిగా ఇవ్వాలంటే ఈ జ్ఞానము, సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడమే కాదంట, ఆయన చిత్తాన్ని ఏం చేయాలంట? నెరవేర్చాలంట. సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ద విజ్డమ్ సూపర్ న్యాచురల్లీ. పరిశుద్ధాత్మ అద్భుతకరమైన ఆత్మ కదా. ఇట్స్ ఎ మిరకల్ స్పిరిట్, ఇట్స్ ఎ పవర్ఫుల్ స్పిరిట్. భాషలతో మాట్లాడతాం, ప్రవచనాలు చెప్తాం, అద్భుతాలు చేస్తాం, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. నీకు జ్ఞానము కూడా అద్భుత రీతిగా ఈ రోజు నుంచి కలుగును గాక. యోబు 38:36, 38:36. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? He want to give you understanding. Who has given understanding to the heart? Somebody say, Lord, give me supernatural understanding to my heart. This is supernatural. I want you to understand this. See how God's going to do this in your life. నీ చిత్తాన్ని అర్థం చేసుకొని, నీ చిత్తాన్ని గ్రహించి, నీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయండి నాయన. ఇది ఎలా వస్తుందంట? ఇది అద్భుత రీతిగా. అంటే ఉదాహరణకి నీకెందుకు ఈ లోపం వచ్చింది అనేది దేవుడు చెప్తాడంట. అప్పుడు ఆ బలహీనతని బలంగా మార్చుకుంటావంట. దేవుడు ఏం బయలుపరుస్తాడంట? దీని ద్వారా నీకు బలహీనత. ఏ బలహీనత ద్వారా, ఎందుకని ఈ బలహీనతని ఇబ్బంది పెడుతుంది? God wants to teach you why this weakness is troubling you. Why the Lord want to teach you today. ప్రభు అద్భుత రీతిగా నాకు ఈ జ్ఞానము కావాలా. I want this supernatural wisdom. Wisdom is supernatural. ఎందుకు ఇది? So that you can protect your kids, your wife, your people. Wisdom separates you. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఇది ఒక అద్భుతము. This is a supernatural miracle that God want to do in your life. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు, ఎవరెవరైతే ఎక్కడెక్కడ అనారోగ్యంతో ఉన్నారు, లార్డ్ జీసస్ విజిట్ యువర్ పీపుల్ నౌ. ప్రభు, ఇదిగో ఈరోజు వారు జ్ఞానం అడిగారు కనుక నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, ఆ పాపమును అసహించుకునేటట్టు చేస్తాను, నేను మిమ్మల్ని వేరుపరుస్తాను, నేను మిమ్మల్ని శాంతిమూర్తులుగా చేస్తానని. అయ్యా, ఈరోజు జ్ఞానం అడిగిన వారిని అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి, ఇంకా జ్ఞానము తెలుసుకొని ఆ జ్ఞానం అనేకులకు బోధించేటట్టు వారిని నడిపించమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.